ఆయన సన్నుతిస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు ఇక 10వ వచనం చదువుకుంటే, మునుపటిలా వీణ చేత పట్టుకుని వాయించాను. అప్పుడు సౌలు చేతిలో ఒక ఈట నుండెను. దావీదు చేతిలోనేమో వీణ ఉన్నది, సౌలు చేతిలో ఈట ఉంది. సౌలు యుద్ధ నేర్పరి కలిగినటువంటి వాడు. ఏం కలిగిన వాడండి? యుద్ధాన్ని బాగా చక్కగా చేసేటువంటి వాడు. గురి చూసి ఈట విసిరితే ఆయన గురి చూసిన గురికెళ్ళి ఖచ్చితంగా ఈట తగలాల్సిందే. అంత బలము కలిగినటువంటి వాడు, అంత యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు ఈ యొక్క సౌలు. అయితే దావీదు వీణ వాయిస్తున్నప్పుడు సౌలులో ఉన్న దురాత్మ దావీదును చంపాలి అని వానికి ప్రేరేపణ కలుగు చేసింది. ఎప్పుడైతే ఈట తీసుకుని దావీదు మీదకి విసిరాలన్న తలంపు కలిగింది, ఆ ఈట గుచ్చుకుని దావీదు గోడకు అలాగే మరి ఆ ఈట తగిలి చనిపోతానని ఈ రకంగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు దావీదుకు తొడుగున్నాడు గనక ఆ మరణం నుండి దేవుడు దావీదుని తప్పించాడు. అలా సౌలు చేశాడు. సౌలు ఇలాగ తండ్రి దావీదు విషయమే అలాగ చేశాడని ఈ విషయాన్ని ఇరుబా విన్నప్పుడు ఆమె పరిస్థితి ఎలాగుండింది ఆలోచన చేయండి. తండ్రి నా కాబోయే భర్తను చంపాలనుకున్నాడు అని ఈ ప్రశ్న ఆమె హృదయాన్ని ఎంత బాధించుంటుందో కదా. అసలు ఏమి అవసరం? ఏం చేశాడు? మేలు చేయడానికి వచ్చాడు కదా. నా తండ్రికి దెయ్యం పట్టింది, బాగు చేయడానికి వచ్చాడు. మొదట దేశంలో ఉన్న సమస్యనైనా పరిష్కరించాడు. రెండవది నా తండ్రి ఇంట ఉన్నటువంటి, నా తండ్రికి ఉన్నటువంటి ఈ పరిస్థితి నుండి ఆయన బాగు చేయడానికి వచ్చాడు దావీదు. ఆ విషయమే సంతోషించాలా, లేదంటే ఇదిగో దావీదును చంపను ఉద్దేశించాడన్నటువంటి ఒక విషయం విని ఇరుబా బాధపడాలా? అర్థం కాని పరిస్థితి. కొన్ని సందర్భాలు నీ జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటివిగా, వెనక్కి వెళ్ళలేనటువంటివిగా, ఉన్న స్థలములోనే కుమిలిపోయేటటువంటివిగా చేసేవిగా ఉంటాయి. ఆ సమయంలో నీవు మోకరిల్లి ప్రభుని యొక్క సన్నిధానంలో నీవు విజ్ఞాపన చేయగలిగినప్పుడు నా ప్రభు నిన్ను ఏం చేస్తాడండి? సమస్యల వలయం నుండి ఆయన నిన్ను రక్షించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు 18వ అధ్యాయము 17వ వచనంలోనికి వస్తాం. సౌలు చెప్పాడు. సౌలు ఏమన్నాడు? సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకుని, దావీదు నా పెద్ద కుమార్తె అనే యెరుబాను నీ కీర్తును నీవు నా పట్ల యుద్ధశాలి అయ్యుండి యెహోవా యుద్ధములు జరిగింపవలనెను. ఏమన్నాడు? ప్రకటన చేశాడు. నా కుమార్తెని యెరుబాను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నీవు యుద్ధము చేసేవాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నా చేయి కన్నా నీ చేయి పైగా ఉండాలి అని చెప్పాడే. కానీ సౌలు అలాగ చేయలేదు. దావీదుకి ఏ విధమైనటువంటి రాజ్యం యొక్క, సౌలు రాజ్యం యొక్క ఆశ లేదు. దావీదు ఏం చెప్తున్నాడు తెలుసయ్యా? నేను ఎంతటోడు నీ ఇంటికి అల్లుడుగా అవటానికి అని చెప్పాడు. దావీదు జీవితం పట్ల దేవుడి కలిగిన ఉద్దేశము వేరు, నీ జీవితం పట్ల దేవుడి కలిగిన ప్రణాళిక అది వేరు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ జీవితం పట్ల దేవుడి కలిగిన ఉద్దేశము వేరు, అది ముమ్మాటికి వేరు. అందుకే దేవుని ముందుగానే మనము మర్చిపోతామేమో అని ఈ లేఖనములో ఆయన మన కొరకు రాశాడు. నాయనా, నీ యొక్క ఆలోచన, నీ తలంపు నేను ఉద్దేశించి ఆలోచన చేసేటువంటివి అవి ఎన్నడూ కాదు. నీ తలంపు వేరు, నీ పట్ల నా తలంపు వేరు అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇర్మియాతో కూడా దేవుడు చెప్పిన మాట చదువుదాం. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అనుదినం ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. 29:11 ఇర్మియా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ అది హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, గమనించాలి. మేలైనవే, నిరీక్షణ కలుగు చేసేవే దేవుని యొక్క ఉద్దేశములు నీ పట్ల, హాని కలిగజేసేవి కానే కాదు.
దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో దావీదుకు తోడుగున్న దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనంలో చూస్తుంటే సౌలు ఏం చెప్పాడు దావీదుతో? నాన్న దావీదు, నా కుమార్తెను నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను అంటే, ఇక్కడ ఒక మాట నేను రాసుకున్నాను. యెరొబాము దావీదుకిచ్చి ఇస్తానని ప్రమాణము చేసిన సౌలు. అవును కదండి? ఆయన చెప్పిన మాట ఏంది? గొలియాతుని ఎవడు చంపుతాడో వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చెయ్యాలా? మరి చెయ్యాలా లేదా? రాజే కదా. సామాన్యుడి మాట తప్పితేనే చొక్కా పట్టుకుని అడుగుతాం, రే ఏంది నువ్వు చెప్పిన మాట ఏంది? నేను పిచ్చోని అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అనుకుంటున్నావా అని అడుగుతారా లేదా? ఏమండి, సహజంగా అడుగుతా. వినండి, సహజంగా అడుగుతారా? ఎవరండి మీతో ఒక మాట చెప్పారు, ఆ మాట ఆ టైంలో చేయలేదు, మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళి అన్నాయ్ నువ్వు నాకు చెప్పావు మాట, నువ్వు చెయ్యాలా? చేయకుండా నువ్వు ఎగ్గొట్టావేంటి అని అడుగుతారా లేదా? ఏనా శివనా, అడుగుతారా లేదా? ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే పాపం నేనేమో రాజు అయిపోయా, ఈయన అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఈయన అడగాలంటే ఎవరికి ధైర్యమో సరిపోదు. రాజు మనం ఏదన్నా మాట్లాడితే మనం ఉంటామో, మన టికెట్ అడ్రస్ లేకుండా ఇద్దో తెలియదు. కానీ ఆయన బహిరంగ చెప్పిన మాట ఏంటి? అయ్యా దావీదు, నేను నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఏం చేశాడు? మాట కాదు, ప్రమాణం చేశాడు. నీతిమంతుడు ప్రమాణము చేయగా ఆ ప్రమాణమును ఏం చేస్తాడంటే ఆయన స్థిరపరిచే వరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. నీతిమంతుడు ప్రమాణం చేస్తే ఆ మాట తప్పడు. ఆమేన్. ఏమండి, చాలామంది వ్యక్తిత్వం ఎలాగుంటుందో తెలుసా? మాట ఇచ్చాడంటే ఆ మాటకు వారు కట్టుబడి ఉంటారు. ఇప్పుడు ఈ దినాల్లో చాలామందిని తక్కువగా చూస్తున్నాం, కానీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే పెద్దవారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఆ మాటకి కష్టమైన నష్టమైన ఆ మాట ఎందే వారు కట్టుబడి ఉండేవారు. అందులో డౌట్ ఏమి లేదు, డౌట్ అస్సలు లేదు దానిలో. ఇక్కడ గమనిస్తే సౌలు చెప్పాడు, నాన్న దావీదు నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తానని ప్రమాణం చేశాడు. బహిరంగంగా చేసిన ఈ ప్రమాణము బట్టి కుమార్తె సంతోషించాలా, బాధపడాలా? చెప్పండి. సంతోషించాలిగా. కానీ ఆమె జీవితంలో దుఃఖమే మిగిలింది, ఆమె జీవితంలో నష్టమే మిగిలింది. 19వ వచనంలోనికి వస్తాం. అయితే సౌలు కుమార్తె అయిన మెరుబాను దావీదుకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మొహలాతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. ఏం జరిగింది ఇక్కడ? సౌలు ప్రమాణం చేశాడు, ఆ ప్రమాణాన్ని మీరాడు. ఎవరికిచ్చి వివాహం చేస్తానని సౌలు ప్రమాణం మీరి మెరుబాను మొహలాతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాడు. ఇది ఎంత విషాదమో చూడండి. అప్పటి వరకు ఈ యొక్క యెరొబాము దావీదునే తన యొక్క యజమానుడిగా ఆమె ఊహిస్తూ ఉంది. అబ్బా, నా యజమానుడు ఎంత గొప్పవాడో, నా తండ్రి జీవితంలో మేలు చేశాడు, నా తండ్రి జీవితంలో ఆయన కలిగిన సమస్య నుండి ఆయనను విడిపించాడు, అనగా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన కలిగిన దురాత్మ నుండి దేవుడు విడిపించాడు. మా దేశానికి ఆయన గొప్ప మేలు చేశాడు, ఆయనకు తగిన భార్యగా నేను ఉండాలి అని అనేకమైన కలలు కని ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా ఉన్నప్పుడు యెరొబాము వలె నీవు నేను మనము ఆయనకు తగినటువంటి పెళ్లి కుమార్తెలుగా సిద్ధపరచుకోవడం ఎంతో అవసరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సౌలు ఏం చేశాడు? దావీదు మీద అసూయతో ఏం చేశాడండి? దావీదుకు యెరొబామునిచ్చి వివాహం చేయవలసినది బదులుగా
అద్రియేలు అనేటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. యోర్దానుకు ఆ యొక్క భాగంలో, చివరి భాగంలో, ఇశ్రాయేలు ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ఏమంటారంటే బార్డర్, సరిహద్దు ప్రాంతం నుండి తీసుకుని వచ్చాడు. ఈయన దావీదు దగ్గర ఉండేటువంటి యొక్క యుద్ధ శూరులలో ఒక వ్యక్తి కుమారుడు అని చెప్తారు. ఆ వ్యక్తికి ఇచ్చి ఈ యొక్క యెరుబాను వివాహం చేశాడు. ఆమె హృదయం ఎంతగా బద్దలైపోయి ఉండదో చూడండి. తండ్రికి ఎదురు చెప్పలేదు, తండ్రిని ఎదిరించి మాట్లాడేటువంటి స్థితి. ఆమె హృదయం ఎంత వేదనకు గురై ఉంటుందో. అందుకే నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, యెరుబా సౌలు కుమార్తె మౌన రోదన. మౌనముగా నీవు నీ జీవితంలో కలిగిన పరిస్థితిని బట్టి ఏడ్చి ఉన్నావేమో, నీ జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి నీవు రోధించి ఉన్నావేమో, కానీ నా ప్రభు నీకు తోడుగా ఉన్నటువంటి విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యెరుబాను దావీదునకు దూరము చేసిన సౌలు ఏం చేశాడండి? యెరుబాను దావీదుకి ఇవ్వాల్సింది, దావీదు నుండి యెరుబాను ఏం చేశాడంట? దూరము చేశాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీవు దేవునికి దూరమయ్యే పరిస్థితి నీకు అడ్డంగా ఉంటాయి, కానీ వాటిని నీవు అధిగమించి దేవుని యొద్దకు నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదునకు జత చేయబడి ఫలించవలసినటువంటి యెరోబాను సౌలు ఏం చేశాడండి? తన జీవితంలో ఫలింపు లేకుండా ఉండటానికి, తన జీవితంలో వృద్ధి లేకుండా ఉండటానికి అద్రియేలు అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహము చేశాడు. ఇక్కడ గమనించండి, దావీదు కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఆయన వచ్చినాడు. నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని నువ్వు తలంచినప్పుడు కుమారుడైన ప్రభుతో నీవు అంటూ కట్టబడిన వ్యక్తిగా చెప్పాలి, ఉండాలి. ఆమేన్. మనము ఆయనతో ఉంటేనే ఏమండి ఫలిస్తాం, ఆయనతో లేకపోతే మనము ఫలము ఇచ్చే వారముగా ఉండము. ఇంకేం జరిగిందంటే, తండ్రి దావీదు నుండి ఆ యొక్క అద్రియేలుకి ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యెరోబా తండ్రి అధికారానికి తల వంచింది. ఆమె చెప్పలేని స్థితిలో ఉండిపోయింది. నానా, నేను దావీదుని తప్ప నేను ఎవరిని చేసుకోను అని ఆమె చెప్పలేకపోయింది. అది ఈ రోజుల్లో ప్రస్తుతం అనుకో ఏం జరుగుతుందండి చెప్పాలి. బహుధైర్యము కలిగినటువంటి యవన బిడ్డలు అవసరమైతే చెప్తారు, అవసరం కాకుండా ఉంటే తల్లిదండ్రులకు వారు ఒక షాక్ ఇస్తారు. నా మాటలు మీకు అర్థమైనవి నేను అనుకుంటున్నాను. అవసరమైతే తల్లిదండ్రులకు చెప్తారు, చెప్పగలిగి ఉంటే. లేకపోతే పెళ్లి సమయానికి ఒకరెళ్ళి ఇద్దరు కలిసి వచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ లోకము అలాగా యవన బిడ్డలను ప్రభావితం చేస్తూ ఉంది. కానీ యెరుబా అలా చేయలా. ఒకవేళ దావీదుకి ఆ ఆలోచన వచ్చి ఉంటే దావీదు చేసేవాడేమో, నాకు తెలియదు, ఇది నా అభిప్రాయం మాత్రమే. యెరోబా దావీదుతో మాట్లాడే ఆ యొక్క సమయము లేదా ఆ వెసులుబాటు కనుక ఉండుంటే ఇంకొక రకంగా ఉండే స్టోరీ. కానీ ఈ యెరుబా తండ్రి మాటకు విధేయత చూపింది. ఏమండి, మన జీవితాల్లో దేవుని మాటకు విధేయత చూపే వారముగా ఉండాలండి. దేవుని మాటకు మనం విధేయత చూపాలి. ఇంకొక మాట నేను రాసుకున్నాను, తన ఇష్టాన్ని చంపుకొని తండ్రి మాటకు లోబడిన యెరుబా. ఎవరన్నా ఈ దినాలు అలాగున్నారా? తండ్రి చెప్పిన మాటకు లోబడి ఆయన మాటకు శిరస్సు వహించి ఏమండి జీవించే వారిని తక్కువగా చూస్తూ ఉన్నా. ఆమె మనసులో నిండా దావీదు ఉన్నాడు, కానీ ఆమె పరిస్థితి ఎలాగుంది? హృదయంలో వేదన కలిగి దుఃఖిస్తూ మరొక వ్యక్తికి ఆమె భార్యగా చేయబడతా ఉంది. గడిచిన కాలం అంత వరకు కూడా సౌలు ఏమన్నాడు? దావీదే 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 అని చెప్పాడు. అబ్బా, దావీదు నాకు భర్తగా వస్తే ఎంత బాగుంది, ఎంత బాగుంది. బహుశా ఆమె ఈ ఆశ కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. కానీ చివరికి ఏం జరిగింది? అక్కడ దావీదు విషయమై సౌలు చేసిన ఆలోచన ఈ యొక్క యెరుబా జీవితంలో
ఫలింపు లేనటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళింది. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో తీసుకునే తీర్మానాలు నిన్ను పతనము చేసేవిగా ఉంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంత కోపతాపములో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయము నిన్ను నాశనములోనికి తీసుకుని వెళ్ళేవిగా ఉంటాయి. జాగ్రత్త పడాలి. మనం సరైనటువంటి నిర్ణయమా కాదా అని ఆలోచన చేయవలసినటువంటి యొక్క బాధ్యత మన మీద ఉన్నది. ఆలకించాలి. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుని నువ్వు తలంపు కలిగి ఉండొచ్చు. నన్ను ఎవరు చూడట్లేదులే, నేను ఈ వ్యక్తితో వెళ్ళినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ నిర్ణయం తప్పు. నువ్వు పాపములో నువ్వు వెళ్తున్నావు అని నువ్వు గ్రహించాలి. ఈ యొక్క ఎరుబ ఏం చేసింది? తన యొక్క ఇష్టాన్ని తండ్రి మాటలలో ఏం చేసిందండి? తన ఇష్టాన్ని చంపుకుంది. తండ్రి మాటకు లోబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినప్పుడు, అయ్యా ఇది నా ఇష్టం కాదు, అయిన నీ చిత్తమే జరగాలి అని గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎరుబా జీవితముకు సౌలు చేసినటువంటి కార్యము భయంకరమైనటువంటిది. తండ్రిగా సౌలు విఫలత చెందాడని నేను అంటాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దానిని తిరస్కరించాడు సౌలు. సౌలు ఇచ్చిన ప్రమాణాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని నువ్వు విడిచిపెట్టేస్తా ఉంటావు. దేవుడితో నువ్వు తీసుకున్న తీర్మానాన్ని విడిచిపెడతా ఉంటావు. ఆలోచించేయి, అది మంచిది కాదు. మరలా తిరిగి దేవుని యొద్దకు నీవు రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, సౌలు అసూయ ద్వేషములకు దావీదు నుండి దూరమైన ఎరుబా. అంతే కదండి. సౌలు హృదయంలో ఉన్న అసూయను బట్టి తన కుమార్తె జీవితాన్ని ఆయన తీసుకున్న నిర్ణయమును బట్టి ఫలింపు లేకుండా చేశాడు. కొన్ని సందర్భాల్లో నీవు తీసుకునే నిర్ణయమును బట్టి నీ ఆత్మీయ జీవితము కానీ భౌతిక నీ జీవితము కానీ ఫలింపు అభివృద్ధి లేని స్థితిలో నీవు పతనమవుతూ ఉంటావు. జాగ్రత్త సుమా. నీ నిర్ణయముల విషయమై, నీ తీర్మానముల విషయమై నీవు జాగ్రత్త కలిగి ఉండాలి సుమా. ప్రభు కోరేదేంటో తెలుసా? నీవు చేసిన ప్రమాణాన్ని ఆయనతో నీవు జాగ్రత్తగా స్థిరపరిచేందుకు నీవు ప్రయాస కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా గమనిస్తున్నటువంటి క్రమంలో చక్కగా సౌలు ఏం చేశాడు? ప్రమాణాన్ని మరిచాడు. ప్రమాణాన్ని విడిచి ఆ యొక్క ఎరుబాకు అద్రియల్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి 5 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇలా జరిగిన క్రమంలో అకాల మరణముతో ఈ యొక్క ఎరుబా చనిపోయింది. ఎందుకు చనిపోయిందో తెలియదు, ఎలా చనిపోయిందో కూడా తెలియదు, కానీ చనిపోయింది. దేవుడు ఆమెకు 5 బిడ్డలను ఇచ్చాడు. వారిని ఉరి తీసి చంపేశారు. ఎందుకంటే యెహోషువ కాలంలో మోయాబీలతో ఆయన ఒక ప్రమాణం చేశాడు. అయ్యా, మేము మీ జోలు రాము, మీరు పంటలు పండించుకోనండి, మీరు తృప్తిగా ఉండండి, మీరు దీవించబడండి అని ఆ యెహోషువ కాలంలో నిబంధన చేశాడు. దేవుడు దాన్ని స్థిరపరిచాడు. 400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సౌలు వెళ్ళి అందరినీ హతము చేశాడు. ఆ ప్రాంతంలోనికి శాపం వచ్చింది, కరువు వచ్చింది 3 సంవత్సరాలు. ఆ తర్వాత సౌలు మరణించిన తర్వాత దావీదు రాజైనాక ఈ యొక్క సంగతి తెలుసుకుని నేనేం చేయాలి అని అన్నప్పుడు సౌలు ఆ యొక్క కుటుంబం నుండి 7 బిడ్డలు మాకు కావాలి, వారిని మేము ఉరి తీసి చంపుతాం, అప్పుడే ఈ యొక్క కరువు ఆగిద్ది అని చెప్పిన దానికని ఈ 5 బిడ్డల్ని ఈ యొక్క మెరుబా చనిపోయిన తర్వాత మీకాలు దావీదుకు ప్రదానం చేయబడి దావీదు వివాహం చేసుకున్న తన భార్య అయిన మీకాలు పెంచుతా ఉంది. దావీదు ఏం చేశాడంటే ఆ 5 వారికి అప్పగించాడు. తర్వాత ఈ యొక్క సౌలుకి ఉపపత్ని అయినటువంటి యొక్క స్త్రీకి ఇంకొక 2 కుమారులు ఉండేటప్పుడు వారిని అప్పగించాడు.
7 కుమారులు వారు మోయాబీలు వారిని తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద ఉరి తీశారు. వారి మరణము కూడా అకాలంగా అయిపోయింది. పేరుకున్న అర్థము, ఫలించే అనుభవాన్ని తండ్రి చేతులారా తన యొక్క కుమార్తె జీవితం నుండి ఆయన ఏం చేశాడు? పోగొట్టేశాడు. నీ బిడ్డలు అభివృద్ధిలో నీకు రావాలని తలంపుడదు, కానీ కొన్ని సందర్భాల్లో నీవు తీసుకునే నిర్ణయాలను బట్టి, నీవు చేసే పనులను బట్టి వారి జీవితము శాపంగా మార్చబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం ఆలోచన చేసే విధానము, క్రమము సరైనదిగా, దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి. మీకాలు సంరక్షణలో ఏమండి ఎరుబా బిడ్డలు జన్మించారు. దేవుని బిడ్డలారా గమనించాలి. నీవు ఇప్పటి వరకు తప్పుడు నిర్ణయం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావేమో, దాన్ని విడిచిపెట్టాలి. దావీదు కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. వధువుగా పెళ్లి కుమారైన క్రీస్తు ప్రభు వచ్చే మహిమ కొరకు, ఆ సమయం కొరకు మనము సిద్ధపరచుకోవాలి. ఈ ఎరుబా దావీదు విషయమై ఎన్ని కలలు కని ఉండిద్దో, కానీ తన తండ్రి సౌలు అవిధేయతను బట్టి, అసూయ చేత తన కుమార్తె జీవితంలో ఫలించే ఆ అనుభవాన్ని లేకుండా చేశాడు. కొన్నిసార్లు నీ నిర్ణయమును బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నీ బిడ్డల జీవితాలు పాడవుతున్నవేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితము ఎలాగనుంటున్నదో జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు రాకడ కొరకు నీవు ఆయత్తపడేటువంటి ఆ క్రమము కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదునకు దేవుడు ఎట్టి ఘనతను దేవుడు ఇచ్చినాడో, ఆ ఘనత పొందిన మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు దావీదు కుమారునిగా, యేసుక్రీస్తు వారిగా, నజరేయుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చే క్రమంలో, ఈ క్రమంలో ఎరుబా ఏ విధమైనటువంటి ఒక ఊహ, తలంపు, ఆలోచనలో తనకు యజమానుడైన దావీదు విషయమే కలిగి ఉంటా ఉన్నదో, నీవు నేను మనముకున్న మన పెళ్లి కుమారుని క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఆయుధపరచబడి నిమిత్తము సిద్ధపాటును కలిగినటువంటి వారముగా మనం ఆయన కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనకుంటానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. సౌలు అసూయ చేత తన కుమార్తె జీవితాన్ని పాడు చేశాడు. ఇంకా 2వ కుమార్తె మీకాలో జీవితాన్ని కూడా ఆయన పాడు చేసేసాడు. దావీదుకి వివాహం చేశాడు. కానీ దావీదు తరమబడినప్పుడు మరొక వ్యక్తికి వివాహం చేశాడు. గమనించండి, అధికారం ఉన్నది, నేనేమేం చేయొచ్చు అనుకుంటే అది అది సరైనటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. రాజ్య అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారాన్ని దేవుడు నామ మహిమార్థమే వాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, సౌలు ఎప్పుడైతే దావీదును చూచాడో ఆయన హృదయంలో విషపు చూపు కలిగింది. ఈ రోజున నీవు నీ యొక్క స్నేహితుని చూచినా, నీ బంధువును చూచినా, నీ యొక్క హృదయంలో ఈ విషపు చూపు మనస్సు నువ్వు కలిగి ఉన్నావేమో, దాన్ని విడిచిపెట్టు. పాపం అనేటువంటి యొక్క చూపును నువ్వు విడిచిపెట్టు. వ్యభిచారం అనే చూపుని విడిచిపెట్టు. పెళ్లి కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఊహ, ఆలోచనలను, ఆయన గుణలక్షణాలను విషయమై నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు సిద్ధపడే యొక్క స్త్రీగా, ఆయన కొరకు సిద్ధపడేటువంటి యొక్క సంఘముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రభు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వెతబడినటువంటి వాక్యం కొరకు దయతో అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. నువ్వు కలిగి ఉంటున్నా దేవుడు లేకుండా, ఆ దేవుని ద్వారా, ఆలోచన ద్వారా నువ్వు దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దాన్ని చేయకుండా తిరస్కరణ విధానంలో ఉంటున్నావేమో ఆలోచించే. ఈ మనసును దేవుని ఇల్లు దూరపరుచున్నట్లుగా ప్రభు సహాయాన్ని అడుగుదా. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు బర్నబాస్ ప్రార్థన చేస్తారు. దయతో ప్రార్థనలో ఏకీభవిస్తాం. అనేక తీర్మానాల విషయమై ప్రభా, నేను ఇన్ని తీర్మానాలు నేను మోసగిస్తూ నా చూపు విషయమై ద్వేషము నా హృదయంలో ఉన్నదేమో, ఆ యొక్క మనసును తొలగించండి. ఈ ఉదయ కాలం నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రార్థనలు ఏకీభవిస్తాం. సోదరులు బర్నబాస్ ప్రార్థన చేస్తారు. దయతో ప్రార్థనలు ఏకీభవిస్తాం.
అయితే అందరూ స్వరం ఎత్తి ప్రార్థన ఏకీభవిస్తాం. ఆమేన్. పరమ తండ్రి యేసయ్య, నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం రాజా. ఇంతవరకు నాయనా నీ మాటలు మేము విన్నాం. ఇంతవరకు మాతో నీవు మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకునటానికి పరిశుద్ధాత్మదేవా నీవు కృప చూపి సహాయం చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయనా. యెరూబా విషయంలో సౌలు చేసిన ఆ యొక్క నాయన కార్యములను మేము చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భములలో పరిశుద్ధాత్మదేవ మా యొక్క నిర్ణయములు నాయనా యేసయ్యా అవి మాకు హాని చేసేవిగా ఉండినవేమో, మేము వాటి విషయమై నీ సన్నిధానంలో మేము ప్రార్థించి కనిపెట్టి సరైన తీర్మానాన్ని కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. మా యొక్క నాయన అవివేకపు నిర్ణయములు బట్టి మా బిడ్డల జీవితాన్ని మేము పాడు చేస్తున్నామేమో అయ్యా. అలాగని మేము ఉండకూడదు నాయన. నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో నాయన, ద్వేషము చేత అసూయ చేత యేసయ్యా మా ఆత్మీయ జీవితాన్ని మేము పాడు చేసుకుంటున్నామేమో ప్రభా, మీరు కృప చూపి కనికరించండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాలము మాతో నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి, లేఖన ఆధారముగా నీవు మాకు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. నీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవా మాతో నీవు సూటిగా స్పష్టముగా మాట్లాడినటువంటి మీ యొక్క లేఖన భాగం బట్టి స్తుతిస్తూ నీకు వందనాలు తెలియచేస్తూ యేసయ్య నామములో అడిగి ప్రార్థించి స్తుతించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది